హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కైసర్ వరల్డ్. మీరు మీ స్టడీస్లో టాపర్గా మారాలనుకుంటున్నారా? అలాగే రోజుకు 12 అవర్స్ చదవలేను అని టెన్షన్ కూడా పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. టాపర్లు రోజుకు 12 గంటలు కాదు, సరైన స్ట్రాటజీలు మరియు మైండ్ సెట్తో చదివి టాప్ మార్కులు తెచ్చుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ స్ట్రాటజీ ఏమి, ఆ మైండ్ సెట్ ఏమి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. టాపర్గా మారడానికి 4 సీక్రెట్ స్టడీ టిప్స్ను ఈరోజు చూడబోతున్నాము. ఫస్ట్ సీక్రెట్ టిప్ ఏమంటే టాపర్లు ఎలా చదువుతారు. ఫస్ట్ టాపర్లు చిన్న లక్ష్యాలతో మొదలు పెడతారు. ఒక్కసారిగా 12 గంటలు చదవాలని కాదు, మొదట రోజుకు 2 గంటలు, తర్వాత 3 గంటలు, ఇలా క్రమంగా పెంచుకుంటూ పోతారు. మరొకటి ఏమిటంటే టాపర్లు చాలా విషయాలు చదవరు. చాలా టీచర్స్ని, చాలా వీడియోస్ను ఫాలో అవ్వరు. ఒక టీచర్ని మాత్రమే ఫాలో అవుతారు. 1-2 పుస్తకాలు మాత్రమే చదువుతారు. ఇది టాపర్స్ యొక్క సీక్రెట్. ఇంకో విషయం ఏమిటంటే టాపర్లు తప్పకుండా సొంతంగా నోట్స్ రాస్తారు. ఇది వాళ్ళ యొక్క సీక్రెట్. మనమే రాస్తే మెదడులో ఎక్కువ రిటైన్ అవుతుంది. రాయడము = గుర్తించుకోవడము. అందువల్ల మీరు కూడా సెల్ఫ్ నోట్స్ రాయడము ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ సీక్రెట్ టిప్ ఏమిటంటే టాపర్లు డిస్ట్రాక్ట్ అవుతారా అంటే ఫోన్స్కి, మీరు చూస్తున్న రీల్స్, షార్ట్స్, ఇవన్నీ వాళ్ళు కూడా డిస్ట్రాక్ట్ అవుతారా? ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, టాపర్స్ కూడా డిస్ట్రాక్ట్ అవుతారంట. కానీ వాళ్ళు డిస్ట్రాక్షన్కి తల వంచరు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అభి అనే ఒక అబ్బాయి అరగంట వృధా అయింది అని మిగతా సమయాన్ని కూడా నీరసంగా ఉంటాడు. కానీ మోహిత్ అనే టాపర్ ఏం చెప్తాడంటే పోయిన టైం పోయింది, కానీ ఈ మిగిలిన టైంలో నేను పూర్తిగా ఫోకస్ పెడతాను అని చదవడం మొదలు పెడతాడు. అలాంటిదే నిజమైన టాపర్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్తో మీరు కూడా వేస్ట్ అయిన టైంని పట్టించుకోకుండా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తానని చదవడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ సీక్రెట్ టిప్ ఏమిటంటే తక్కువ టైం చదివినా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలా. ఇది టాపర్స్ల ప్రత్యేక స్ట్రాటజీ. ఇది ఇంపార్టెంట్. పవర్ అవర్ స్ట్రాటజీ. రోజులో కేవలం 1 గంట మాత్రమే, కానీ ఫోకస్ మాత్రం 100%. ఎగ్జామ్ ముందు రోజు ఎంత కాన్సన్ట్రేషన్తో చదువుతారో ఆ ఫోకస్ని ప్రతిరోజు ఎగ్జామ్ ముందు రోజే కాదు, ప్రతిరోజు 1 గంట పాటిస్తే 1 గంట = 4 గంటల ఫలితం ఉంటుంది. అందువల్ల మీరు ఆ ఫోకస్తో, ఎగ్జామ్ ముందు రాసే ఫోకస్తో, చదివే ఫోకస్తో రోజు కూడా 1 గంట చదివితే ఈ సమయంలో ఫోన్లు, టీవీలు లేని చోట పూర్తి కాన్సన్ట్రేషన్తో చదవాలి. నెక్స్ట్ ఏమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్ సీక్రెట్, సెల్ఫ్ డౌట్ వర్సెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలామంది స్టూడెంట్స్కి టాపర్ అవ్వలేకపోతున్నాను కారణం ఏమి అని తెలియదు. వాళ్ళకు ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుంది. అదేంటంటే నిజానికి మీరు చేయలేరని మీరు నమ్మడం వల్లే మీరు చేయలేరు. నేను టాపర్ కాలేను, బాగా చదవలేను అని మీ దాంట్లో మీకు సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. స్నేహ అనే ఒక విద్యార్థిని 10th క్లాస్లో టాప్ చేయగలిగింది. ఇది ఎందుకు అంటే టీచర్లు చాలా అప్రిషియేషన్ ఇస్తారు. ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎందుకంటే 8th, 9th క్లాసెస్లో ఆమెకు టీచర్స్ ప్రశంసించారు. దీనివల్ల ఆమె 10th క్లాస్లో టాప్ ర్యాంకర్గా మారింది. అలాగే మీరు కూడా మీ మీద నమ్మకం పెంచుకోండి. నేను చేయగలను అన్న నమ్మకమే మొదటి అడుగు టాపర్ల మార్గంలో నడిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, సెల్ఫ్ డౌట్ వద్దు. ఇవన్నీ సీక్రెట్ టిప్స్ పాటిస్తే మీరు కూడా టాపర్గా మారవచ్చు. చివరగా టాపర్ కావాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ రిమెంబర్ చేద్దాం ఒకసారి. రోజుకు 12 గంటలు చదవాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతి, సరైన మనస్తత్వము మరియు నమ్మకమే చాలు. ఫస్ట్ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. సెకండ్ ఒకే సోర్స్ను అనుసరించండి. అంటే
ఒక టీచర్ని ఫాలో అవ్వండి, ఒక వీడియోను లేకపోతే మన కైసర్ వరల్డ్ వీడియోను ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏమిటంటే సొంతంగా నోట్స్ రాయండి, పవర్ అవర్ ఫాలో అవ్వండి. ఒక గంట చదివిన 100% చదవాలి, అటెన్షన్తో చదవాలి, మరియు మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు కూడా ఖచ్చితంగా టాపర్ అవ్వగలరు. అందుకోసం ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ డౌట్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇంకా ఇలాంటి స్టడీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మనమందరం కలిసి టాపర్స్ కమ్యూనిటీగా ఎదుగుదాము. థ్యాంక్ యూ.